ఈరోజు మనం క్రిస్మస్ వీడియో అయితే చేయబోతున్నాం. చాలామంది నాకు ఒకటే కామెంట్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్మస్ వీడియో చేయమని. ఈ వీడియో అయితే చాలా బాగొచ్చింది. మీరైతే ట్రై చేయండి. నేనైతే ఈ టెంప్లేట్ అయితే ఇస్తాను. ఆ టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్‌కి అయితే చెప్తాను మీకు. ఈ వీడియో అయితే లాస్ట్‌లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. మ్యూట్ లేకుండా అయితే చూపించలేను మీకు. ఫస్ట్ అయితే వీడియో చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూసారు కదా! వీడియో అయితే చాలా బాగొచ్చింది. నేనిక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. మ్యూట్ లేకుండా చూస్తే ఇంకా చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. చాలా బాగొచ్చింది. క్రిస్టియన్స్‌కైతే ఇది మంచిగా నచ్చుతుంది. నేను టెంప్లేట్ అయితే ఇస్తాను. అదైతే యూజ్ చేసుకోండి మీరు. టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్‌కి అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో మీకు ఇక్కడనేది మీకు కొన్ని లిరిక్స్ అనేది ఉంటుంది. నేను ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ ఇస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌పుట్ అయితే చేసుకోండి. ఆ ఇన్‌పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఉంటది. మన ఎలైట్ మోషన్ టెంప్లేట్ కూడా ఎలా ఇన్‌పుట్ చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లోనే పెట్టాను. మొత్తం అక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ చూడండి. మీకనేది క్లారిఫై అయితే అవుతుంది. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకా మీకు ఒక కొన్ని ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటారా? మీ ఫోటోతో పెట్టుకుంటారా? లేకుంటే మీకు ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటారా? అది మీ ఇష్టం అది. మీ చాయిస్ అది. ఇక్కడ నేను ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేసి, ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఒక ఫోటో మీద ట్యాప్ చేసి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. మీరు అటు ఇటు అయినా కూడా కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత ఈ లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసుకొని అయితే చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన దాని తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. మీ క్వాలిటీని బట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ.